హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం కిడ్స్ వేర్ తెచ్చేసాను అనమాట. చాలా బాగుంది కలెక్షన్ అయితే. నేను ఇది అయితే అన్నీ బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఒకటి బాగుందని చెప్పలేను. సో ఇదంతా కలెక్షన్ అనమాట. అవన్నీ ఎలా తీసుకొచ్చాను అంటే కొంచెం కంఫర్టబుల్గా ఉండే క్లాతింగ్ అయితే తీసుకొచ్చేసాను. సో డైలీ వేర్కి బాగుంటుంది, కొన్ని అయితే అవుట్ సైడ్ కూడా బాగుంటాయండి. ఇది కిడ్స్ కలెక్షన్ చాలా బాగుంది నిజంగానే. మీకు 1 by 1 చూపించేస్తాను, మీకు చూస్తే అర్థమవుతుంది. ఇవన్నీ నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నానండి. మన ఫస్ట్ వచ్చేసి ఈ గౌన్ అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో. సో నేనైతే ఇది డిఫరెంట్ కలర్ పెట్టాను అనమాట. సో ఈ కలర్ వచ్చింది. మీకు లింక్స్ అయితే ఇచ్చేస్తాను, మీకు కలర్స్ అయితే చెక్ చేసుకోండి. కావాలి అంటే సైజెస్ కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి. నేనైతే 3 to 4 years బేబీకి అయితే తీసుకున్నానండి. ఇవి అన్నీ వచ్చేసి మనకి హ్యాండ్స్ అయితే స్లీవ్లెస్ వచ్చాయి అండ్ ఇక్కడైతే ఫ్లేయర్స్ ఇచ్చారండి ఇలాగా. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కొంచెం పార్ట్ అయితే యోక్ పార్ట్ వరకు మనకి ఇలా ఎంబ్రాయిడరీ ఇచ్చేసారండి. సో గ్రీనిష్ కలర్, ఆరెంజ్ కలర్ అండ్ థిక్ గ్రీన్ అన్నీ ఇచ్చేసారనమాట, బ్రైట్ కలర్స్. అండ్ ఇక్కడ వస్తే ఇక్కడ ప్లెయిన్ వచ్చిందండి, కానీ ఫ్యాబ్రిక్ వైజ్ చూస్తే ప్లెయిన్ వచ్చినా బాగుంది. మీరు చూస్తే ఇలా ఫాల్స్లో వచ్చిందండి ఫ్యాబ్రిక్. అండ్ కింద వచ్చేసి ఫ్రిల్స్ వచ్చాయి గౌన్కి. ఇది సూపర్గా ఉంది, వేస్తే కూడా చాలా లుక్ వస్తాయండి బేబీస్కి. సో ఏ డౌట్ లేకుండా బై చేసేయచ్చు. ఈరోజు చూపించేవన్నీ కూడా అంత బాగుంది కలెక్షన్ అయితే. నెక్ వచ్చేసి మనకి ఇలా స్క్వేర్ నెక్ వచ్చేసింది అనమాట. అండ్ మన సెకండ్ డ్రెస్ అయితే ఇది అయితే సో చాలా ఇష్టపడతారండి బేబీస్ వచ్చేసి. ఇది చూడండి, ఇలా బ్యూటిఫుల్గా ఐస్ వచ్చేసిందండి. అండ్ ఇక్కడ క్లిప్ లాగా వచ్చేసింది చూడండి. సో ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్లో ఇచ్చారు. ఐస్ కూడా చాలా సూపర్గా వచ్చాయండి. కలర్ అయితే ఇలా బ్రైట్గా వచ్చిందండి. సో మీకు కెమెరాలో కొంచెం లైట్ కనిపిస్తూ ఉండొచ్చు. మనకి హ్యాండ్స్ వస్తే ఇది కూడా అలాగే చేశారండి. ఇవన్నీ ఎలా ఉంటాయంటే స్లీవ్లెస్ కాకుండా డిజైన్డ్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి వేస్తే. మనకి దీనికి వచ్చేసి షార్ట్ వచ్చేసిందండి. షార్ట్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. నార్మల్ షార్ట్స్ ఇంత సాఫ్ట్గా ఉండవండి. మనకి ఇది వచ్చేసి ఎలాస్టిక్ వచ్చిందనమాట. సో అండ్ బెల్ట్ కూడా ఇచ్చాడండి ఇక్కడ. సో ఏదైనా బెల్ట్ సెట్ చేసుకోవడానికి లూజ్ అయితే అవి కూడా ఇచ్చేసాడు ఇలాగా. సో బెల్ట్ పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ అదే ఇచ్చేసారండి, సేమ్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేసారు. సో ఇలా 2 ఇచ్చారనమాట, టాప్కి అండ్ డ్రెస్కి. సో కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, వేస్తే కూడా సూపర్ వస్తుందండి లుక్. సో ఇలా అయితే వచ్చేసింది టాప్ అండ్ బాటమ్. నేను చెప్పాను కదా కలెక్షన్ మొత్తం చాలా బాగుందండి. 1 by 1 చూస్తే మీకు అన్నీ బై చేయాలనిపిస్తుంది, అంత బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే స్టైలిష్ డ్రెస్ అనమాట, బీచ్ టైప్ కండి. మనం చూస్తే షార్ట్ చూడండి ఎలా వచ్చేసిందో. ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో, గ్రీన్, ఆరెంజ్, పింక్, బ్లూ. సో ఎల్లో ఏ కలర్ లేదని చెప్పడానికి లేదు, ఆల్ మిక్స్లో వచ్చిందండి కలర్ అయితే. అండ్ మనకు టాప్ వచ్చేసి 1 side షోల్డర్ వస్తుంది అనమాట, ఇలా వస్తుందండి. సో వేస్తే చాలా బాగుంటుంది పిల్లలకి. సో మ్యాక్సిమం పిల్లలందరూ మనకి కొంచెం ముద్దుగా కనిపిస్తారనమాట. సో ఇలాంటి కలర్స్ వేసేస్తే ఇంకా ముద్దుగా ఉంటారు. ఇలా వస్తుందండి టాప్ అండ్ బాటమ్ అయితే. అండ్ మీరు చూస్తే ఇది చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్, ఎలాంటి ఇబ్బంది ఉండదు, స్టైలిష్గా కూడా అనిపిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. ఇది అయితే బయటకు కూడా వేసుకెళ్ళొచ్చండి మీరు చక్కగా, ఎలాంటి డౌట్స్ లేదు దీనికి. ఇది కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి, మనం చూస్తే ఫ్యాబ్రిక్ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో. సో ఇది అయితే స్లీవ్లెస్ వచ్చింది మనకి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే వేస్ట్ దగ్గర అయితే ఎలాస్టిక్ ఇచ్చేసారు ఎంత కావాలి అన్నట్టు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇలా అయితే ఇచ్చేసారండి డిజైన్ అయితే. సో దాని మీద పర్ల్స్ అంటించారు, దానివల్ల చాలా బ్యూటిఫుల్గా ఉంది, అందుకే అవుట్ సైడ్కి కూడా బాగుంటుందని చెప్పాను నేను. అండ్ షార్ట్ వచ్చేసి మీరు చూస్తే ఇక్కడైతే పర్ల్స్ అంటించేసారండి. ఇది షార్ట్ అనమాట. ఇక్కడ సైడ్ వచ్చేసి ఇలా ఫ్రిల్స్ ఇచ్చేసారు. సో మనకు దూరం నుంచి చూస్తే ఇది కొంచెము స్కర్ట్లా అనిపిస్తుందండి. సో ఇది కూడా షార్టే. సో కంఫర్టబుల్గా ఉంటుంది బేబీస్కి, చాలా ఎలాస్టిక్ వైజ్ కూడా సాఫ్ట్గా ఉందండి, చాలా గట్టిగా అయితే లేదు రఫ్గా ఉండటానికి. సో మీరు చూస్తే ఇది చాలా సూపర్గా ఉంటుంది, బయట అయినా సరే ఇంట్లో అయినా సరే. అండ్ మనము ఎక్కువ పిల్లలు బయటికి వెళ్తూ ఉంటారు కదా, సో ఇది బాగుంటుంది వేయడానికి, సాఫ్ట్గా ఉంది యాజ్ వెల్ యాజ్ కొంచెం ఇదిగా కూడా ఉంది అనమాట. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది అండి. సో ఇది అయితే ఎల్లో, గ్రీనిష్, వైట్, దాని మీద వాటర్ డ్రాప్లెట్స్ వచ్చాయన్నమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది అయితే చాలా ఇష్టపడతారండి. అండ్ మనకి దీనికి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇది మీకు ఫస్ట్ అయితే గౌన్ చూపించేస్తాను. ఇలా అయితే వచ్చేసిందండి, యోక్ పార్ట్ మొత్తం ఇక్కడ ప్లెయిన్ ఇచ్చేసారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇది కూడా స్లీవ్లెస్ అండి, ఇలా కర్ల్స్ అయితే వచ్చేసాయి. మనకి బ్యాక్ సైడ్ ఇలా ఒక జిప్ వచ్చేసింది.
అండ్ ఇక్కడ చూస్తే ఎల్లో కలర్లో వచ్చిందనమాట. ఎల్లో కలర్ మీద ఇవన్నీ డ్రాప్లెట్స్లా వచ్చాయండి. సో ఇదంతా కూడా థ్రెడ్తో అయితే స్టిచ్ చేసేసారు మీరు చూస్తే ఇలాగా. అండ్ ఇది వైట్ అండ్ గ్రీన్ మాత్రమే ప్లెయిన్ వచ్చేసింది. మనకి ఇలా బ్రైట్ కలర్ వచ్చేసరికి చాలా లుక్ వస్తుందండి ఇది. అండ్ ఇది అయితే హ్యాండ్ బ్యాగ్ అనమాట. సో పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి దీన్ని ఇలాంటి వాటి కోసము. సో ఇలా వేస్తే ఇంకా లుక్ సూపర్ ఉంటుంది అనమాట. వాళ్ళకి చిన్నపిల్లలు అంటే హ్యాండ్ బ్యాగ్స్ కోసం చూస్తూ ఉంటారనమాట. మనకి హ్యాండ్ బ్యాగ్ చూస్తే కూడా అండ్ ఈ ఎల్లో మీద వాటర్ డ్రాప్లెట్స్ ఇచ్చారండి. అండ్ ఈ గ్రీన్తో ఇలా ఇచ్చేసారండి. ఎన్స్లో డిజైన్ అయితే చేస్తారు. ఇది కూడా సూపర్గా ఉంది. సో ఇవన్నీ బై చేసేయచ్చండి మీకు కావాలి అంటే డైలీ వేర్కి, అవుట్ సైడ్కి. సో కొంచెం స్టైలిష్గా ఉంటారు, లుక్ కూడా చాలా బాగుంటుంది వేర్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎల్లోదనమాట. సో ఈ ఎల్లో అయితే కొంచెం నార్మల్గా ఉంటుందండి, అంటే డైలీ వేర్కి యూస్ చేయొచ్చు. కొంచెం చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా బాగానే ఉంటుందండి. మనకు నెక్ అయితే కాలర్ వచ్చేసింది. ఇది కూడా సాఫ్ట్ ఫ్యాబ్రికేనండి. సో నేను సాఫ్ట్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే మీరు పిల్లలకి ఎప్పుడైనా తీసుకునేటప్పుడు మనం ఫ్యాబ్రిక్ చూస్తామండి. సో రఫ్ ఫ్యాబ్రిక్ అయితే మనమే వేసుకోలేము, ఇంకా వాళ్ళు సెన్సిటివ్ స్కిన్ కదా, వాళ్ళు ఎలా వేసుకుంటారు. సో ఇదంతా చూస్తే థ్రెడ్తో ఎంబ్రాయిడరీ అయితే చాలా సూపర్గా ఉంది. సో రెడ్ కలర్, గ్రీనిష్ కలర్ అండ్ బ్లూయిష్, ఎల్లో చాలా బాగా ఇచ్చేసారు ఎంబ్రాయిడరీ. సో మనకి కొన్ని డ్రెస్సెస్ వస్తాయి కదా ఆ టైప్లో అయితే వచ్చేసింది. అండ్ ఇది అయితే బటన్స్ అండి. బటన్స్ అన్నీ ఓపెన్గా ఇచ్చేసారు, మన ఇష్టం అండి. సో ఏ బటన్ దాకైనా పెట్టేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. అండ్ హ్యాండ్స్ ఇవి కూడా స్లీవ్లెస్ అండి, ఇలా ఇచ్చేసారు. సో నేను మ్యాక్సిమం ఇలాంటివే తీసుకున్నానండి. సరిగ్గా ఉంచుకోవడం కూడా రాదండి, కొన్నిసార్లు టైట్ అవుతుంది, లూజ్ అవుతుంది. అండ్ మనం స్లీవ్లెస్ వేసి వదిలేస్తే ట్యాన్ వచ్చేస్తుంది. సో వాళ్ళ స్కిన్ అయితే ఇప్పుడు ఈవెంట్ ఓన్గా ఉంటుంది, మనం ఇలా డ్రెస్ వేయడం వల్ల వాళ్ళకి అప్పుడే ట్యాన్ వచ్చేస్తుంది. సో ఇలాంటివి అయితే ఏంటి అంటే మనకి స్లీవ్లెస్లా ఉండవు, ప్లస్ స్లీవ్స్ కూడా కాదు. సో చూడడానికి ముద్దుగా ఉంటారు, ప్లస్ కంఫర్టబుల్గా కూడా ఉంటాయి. మ్యాక్సిమం అందుకే ఇలాంటి హ్యాండ్సే తీసుకున్నాను. స్లీవ్స్ అయితే తక్కువ తీసుకున్నానండి నేను. సో మనకి బటన్స్ చూస్తే టాప్ టు బాటమ్ వచ్చేసింది కదా. మీకు కావాలంటే లోపల మీరు ఒక టీషర్ట్ వేసేసి సో దీన్ని అయితే పేరప్ చేయొచ్చేసండి. సో కోట్ టైప్లో కూడా వేయొచ్చు దీన్ని. సో లోపల మనకు వచ్చేసి వైట్ టీషర్ట్ వేయచ్చు, రెడ్ టీషర్ట్ వేయచ్చు, వేసి ఒక షార్ట్ వేసి ఇలా స్ట్రగ్ లాగా వేసేయచ్చండి. సూపర్గా ఉంటుంది, జెర్కిన్ లాగా అయినా సరే చాలా బాగుంటుంది పేరప్ చేస్తే అలాగా. సో డిఫరెంట్గా స్టైల్ చేయొచ్చు. అలా టీషర్ట్ వేసి ఒక స్టైల్, సో ఇలా గౌన్ లాగా ఒక స్టైల్. సో 2 వేస్గా యూజ్ చేయొచ్చండి. ఇది మనకు చూస్తే నెక్స్ట్ వచ్చేసి స్కర్ట్ అండి. అసలు రెడ్ చెప్పవసరం లేదు, పిల్లలకి ఎంత బాగా సెట్ అవుతుందో. ముందైతే స్కర్ట్ చూపించేస్తాను. ఇది అయితే వైట్ అండి. సో స్కర్ట్ అయితే చూస్తే మీరు విత్ బాగానే వచ్చింది. సో వైట్ మీద రెడ్డిష్ అండ్ గ్రీనిష్ అయితే ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసాయండి. ఇలా వచ్చింది ప్రింట్ అయితే మొత్తము. సో ఇక్కడైతే ఇది ఇచ్చేసారండి రెడ్ కలర్లో. మనకి టాప్ వచ్చేసి రెడ్ కలర్లో వచ్చిందన్నమాట, ఫుల్ ప్లెయిన్ వచ్చిందండి. సో ఇదంతా చూస్తే మనకి ఇదంతా ఎలాస్టిక్, ఆఫ్ షోల్డర్లా యూజ్ చేయొచ్చు, నార్మల్ షోల్డర్లా కూడా యూజ్ చేయొచ్చు అండి. అండ్ హ్యాండ్ వైజ్ వస్తే ఈ హ్యాండ్కి ఎలాస్టిక్ వచ్చిందండి. నేను చెప్పాను కదా ఇలాంటివి కొంచెం నాసుకుపోతున్నాయి అని చెప్పి. మీరు కావాలంటే ఇక్కడ స్టిచ్ తీసేసేసి ఇక్కడ ఎలాస్టిక్ కూడా తీసేయొచ్చండి. మీరు ఈ ప్లేస్లో థ్రెడ్స్ రీప్లేస్ చేసినా మీకు కావాల్సిన సైజులో టైట్ చేసేసుకోవచ్చు. సో మీలో ఎవరైనా ఈ టిప్ ఫాలో అవుతారని మీకు చెప్తున్నాను నేను. సో ఇలా వచ్చిందండి హ్యాండ్ అయితే నార్మల్ స్లీవ్స్. అండ్ ఇక్కడ వేస్ట్ దగ్గర కూడా ఎలాస్టిక్ ఇచ్చేసండి సేమ్. సో ఇదైతే ప్లెయిన్గా ఇలా వచ్చేసిందండి మొత్తం. ఓవరాల్ లుక్ అయితే సూపర్గా ఉంటుంది వేస్తే మాత్రం. సో ఇలా ఉంటుంది అనమాట స్కర్ట్. సో వేస్తే చాలా బాగుంటుందండి లుక్. మీరు ఒకసారి ఇవన్నీ ట్రై చేసేయండి. నేను ఒక్కటి కూడా ఇందులో కొనొద్దని చెప్పానండి. ఆల్ మస్ట్ హ్యావ్ ప్రొడక్ట్స్ అండి బేబీస్కి అయితే. సో ఇంత కంఫర్టబుల్గా, ఎంత బ్యూటిఫుల్గా దొరకడం చాలా కష్టము. సో ఇవన్నీ కూడా ఆర్డర్ చేసేయచ్చండి, ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా. ప్రతిదీ యూజ్ అవుతుంది మీకు, ప్రతిదీ వేర్ చేసేయచ్చు బేబీస్ అయితే. ఇదనమాట ఇవాళ మన వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.